అయిన యేసుక్రీస్తు నామములో 25వ వార్షిక సియోను సువార్త మహోత్సవాలు 2వ రోజు రాత్రిలో పాల్గొన్న మీ అందరికీ స్వాగతం. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి 25వ వసంతంలోకి అడుగుపెట్టడానికి కృప చూపించారు. ఇక్కడి నుంచి భయంకరమైన మలుపు ఈ పరిచర్యలో జరగబోతుంది. ఈ పరిచర్యలో చూడబోతున్నాం. దేశ విదేశాలకి పరిచర్య ప్రాక్కుంటూ వెళ్ళి కొన్ని లక్షల మందిని చేరుకోబోతున్నాం. దానికి మొదటి అడుగుగా కొన్ని లక్షల మందిని చేరుకోవటానికి, దేశ విదేశాలకు ఈ పరిచర్య ప్రాకుకుంటూ వెళ్ళడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఒక ఆయుధం. అదేమిటంటే సుజ్ఞాన్ బైబిల్ ట్రైనింగ్ కాలేజ్. ఈ సుజ్ఞాన్ బైబిల్ ట్రైనింగ్ కాలేజ్ తెలుగు రాష్ట్ర ప్రజలకి ఈ మినిస్ట్రీ ఇస్తున్న ఒక బహుమానం. 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ వారికి, ఆంధ్ర ప్రజలకు, తెలుగు మాట్లాడగలిగే వారందరికీ, ఇంగ్లీష్ అర్థం చేసుకోగలిగే వారికి కూడా జయోన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్ ఇచ్చే బహుమానం ఏంటంటే సుజ్ఞాన్ బైబిల్ ట్రైనింగ్ కాలేజ్. క్రైస్తవ ప్రపంచానికి, తెలుగు క్రైస్తవ ప్రపంచానికి ఇది బహుమానంగా మనము పరిచర్య తరపున ఇవ్వటం జరుగుతుంది. అద్భుతమైన విషయం ఏంటంటే 15 మంది విద్యార్థులు సేవకులుగా మార్చబడటానికి, దేవుని కోసం సైనికులుగా తీర్చిదిద్దబడటానికి, నిలబడటానికి 15 మంది విద్యార్థులు కొన్ని నెలల పాటు శిక్షణను ముగించుకొని 42 సబ్జెక్టులు క్షుణ్ణంగా నేర్చుకొని రేపటి దినమున ఒక కన్నుల పండగగా దేవుని నామానికి మహిమకరంగా పరలోకమే సంతోషించేలాగా రేపు పగలు 10 గంటలకి అద్భుతమైన గ్రాడ్యుయేషన్, స్నాతకోత్సవం ఈ స్థలంలో జరగబోతుంది. 2 చేతుల పైకి హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఒక 15 మంది సైనికులు, ఒక 15 మంది సేవకులు, ఒక 15 మంది దేవుని కోసం నిలబడటానికి తర్ఫీదు చేయబడిన వారిని గౌరవించబోతున్నాం. రేపు వారిని సత్కరించబోతున్నాం. వారికి పట్టాను మనం అందించబోతున్నాం, డిగ్రీని అందించబోతున్నాం. కాబట్టి రేపు జరగబోయేటువంటి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు, శ్రేయాభిలాషులు, మన మినిస్ట్రీ కుటుంబ సభ్యులందరూ పాల్గొంటున్నారు, దాంట్లో పాల్గొనబోతున్నారు. సంతోషం. అయితే ఇదే సుజ్ఞాన్ బైబిల్ ట్రైనింగ్ కాలేజీని మనము 2వ బ్యాచ్ కూడా ప్రారంభం చేయబోతూ ఉన్నాం. ఈ 2వ బ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఏప్రిల్ 1 తారీఖు నుంచి 2వ బ్యాచ్ సుజ్ఞాన్ బైబిల్ ట్రైనింగ్ కాలేజ్ ప్రారంభం అవబోతుంది. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా తప్పకుండా ఖచ్చితంగా విశ్వాసులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, సేవకులు కావచ్చు, అసలు బైబిల్ గురించి 0 నాలెడ్జ్ ఉన్నోళ్ళైనా కావచ్చు, మనకెందుకులే బైబిల్ మనకు తెలియదుగా అనుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ సుజ్ఞాన్ బైబిల్ ట్రైనింగ్ కాలేజీలో చేర్చుకొనబడటానికి అవకాశం ఇవ్వబడుతుంది. ఎందుకు ఈ సుజ్ఞాన్ బైబిల్ ట్రైనింగ్ కాలేజీలో చేరాలి, ఎందుకు ఈ సుజ్ఞాన్ బైబిల్ ట్రైనింగ్ కాలేజ్ ప్రాముఖ్యమైందంటే, మా తమ్ముడు కాలేబ్ ఒక మాట చెప్పాడు. ఈ సుజ్ఞాన్ బైబిల్ కాలేజ్ ఇనాగరేషన్ రోజున, అంటే ప్రారంభోత్సవ సభ రోజున, ఒక సీతాకోక చిలుక గొంగలి పురుగుగా నుంచి ఏ విధంగా రూపాంతరం జరిగిద్దో సుజ్ఞాన్ బైబిల్ కాలేజీలో చేరిన విద్యార్థుల జీవితాల్లో అటువంటి రూపాంతరం జరిగిద్ది అని నేను చెప్తున్నాను. మార్పు వేరు, రూపాంతరం వేరు అని చెప్పాడు కాలేబ్. మార్పు వేరు, రూపాంతరం వేరు. మార్పు అంటే కాసేపు అబ్బా ఈ రోజు నుంచి ఎట్టయినా బాగా బతకాల, ఈ రోజు నుంచి నీతిగా బ్రతకాల, ఈ రోజు నుంచి దేవుని కోసం నిలబడాలి, ఈ రోజు నుంచి నేను దీవెనకరంగా ఉండాలి, ఈ రోజు నుంచి నా గిన్నె నిండి పొరలాల, నేను ఆ విధంగా జీవించాలి, అది మార్పు. రూపాంతరం, మార్పులు కొన్నిసార్లు మారిపోవచ్చు. నువ్వు అనుకొని ఉంటావు ఈ రోజు వట్టికి మారుతాం, మళ్ళీ రేపు అది ఇంకోలాగా మారిద్ది అనుకుంటావు. రేపటి నుంచి నేను బూతులు తిట్టకూడదు, రేపటి నుంచి నేను దేవునికి అసహ్యమైన పనులు చేయకూడదు అని మార్పు చేసుకొని వెళ్తావు. ఈ ప్రార్థన నుంచి రేపు మళ్ళీ అదే స్టార్ట్ అయింది. అంటే మార్పు అనేది కొంతకాలమే, కానీ రూపాంతరం అనేది సదాకాలం. రూపాంతరం ఎప్పుడు కాన్స్టాంట్గా ఉంటుంది. ఒక్కసారి గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారిన తర్వాత ఇక దానికి మళ్ళీ వెనక్కి రావడం ఉండదు. సుజ్ఞాన్ బైబిల్ ట్రైనింగ్ కాలేజీలో చేరేవారు మార్పు చెందటం కాదు, రూపాంతరం చూస్తారు. ఆమేన్ చెప్పండి ఒకసారి హల్లెలూయా.
కాబట్టి ఖచ్చితంగా మీ చిన్న బిడ్డలు అంటే 10వ తరగతి ముగించుకున్న, లేకపోతే ఇంటర్మీడియట్ ముగించుకున్న, తప్పకుండా సుజ్ఞాన్ బైబిల్ ట్రైనింగ్ కాలేజ్లో చేర్చండి. ఒక 6 నెలలు, 1 సంవత్సరం పాటు చదువు ఆపేస్తే పెద్ద నష్టం ఏమి లేదు. ఈ మాట మీకే చెప్తున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీ పిల్లలకి 1 సంవత్సరం పాటు చదువు చెప్పించకుండా చదువు ఆపేస్తే వచ్చే పెద్ద నష్టం ఏమీ లేదు. 1 సంవత్సరం చదువు అయినా ఆపేసి సుజ్ఞాన్ బైబిల్ కాలేజీలో చేర్చిన తర్వాత మరలా కాలేజీలకు పంపించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కాలేజీకి వెళ్ళటానికంటే ముందుగా బైబిల్ కాలేజీలో తర్ఫీదు పొంది వెళ్తే ఆ వ్యక్తి మీ కుటుంబానికే కాదు, దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడతాడు. ఇది ఏ స్వార్థంతో చెప్తున్న మాటలు కాదు, మీ క్షేమం కోసం చెప్తున్న మాటలు. ఈ రోజుల్లో యవనస్తులు, పిల్లలు భయంకరమైనటువంటి ఫాస్ట్ జనరేషన్లో చెడిపోతున్నారు. మన కంట్రోల్ తప్పిపోతున్నారు. నువ్వు ఎంత ట్రై చేసినా నీ పిల్లలు నీ కంట్రోల్లో పెట్టుకోవటం నీ వల్ల అవ్వట్లేదు, అది నీకు అర్థమవుతుంది. సుజ్ఞాన్ బైబిల్ ట్రైనింగ్ కాలేజ్ మీ యొక్క పిల్లలకు సరి అయిన భవిష్యత్తును ఇచ్చేటువంటి మంచి పునాది. నేను చెప్తున్నా, మా అబ్బాయి నెలకి 50,000 సంపాదిస్తున్నాడు. 50,000 సంపాదిస్తున్నా ఒక 8 నెలలు లేదా ఒక 7 నెలలు 50,000 ఉద్యోగాన్ని టాపుకొని సుజ్ఞాన్ బైబిల్ ట్రైనింగ్ కాలేజీకి రావచ్చు. 50,000 కంటే మరి కూడెవరు పెడతారు, గుడ్డెవరు ఇస్తారు, మాకు తినటానికి ఏది, ఉండటానికి ఏది? నేను చెప్తున్నా, తినటం ఉండటం తర్వాత సంగతి, జీవితాలు బాగుండాలి కదా. నెలకు 50,000 సంపాదించిన జీవితం బాగుండకపోతే ఆ జీవితం వల్ల ఎవరికి ఉపయోగం? నీ జీవితం కనీసం మీ ఇంటి పక్కనోడికి కూడా ఉపయోగకరంగా లేకపోతే, నీ యొక్క లైఫ్ స్టైల్ కనీసం కొంతమందిని కూడా ప్రభావితం చేయకపోతే ఆ లైఫ్ స్టైల్ వల్ల ఉపయోగం ఏంటి? డానియల్ జయంత్ గారు ఒక మాట చెప్పారు వాక్యం చెప్పేటప్పుడు, రక్షించబడిన విశ్వాసి కొంతమందికి కూడా ఉపయోగకరంగా బ్రతకకపోతే పరలోకం వెళ్తాడు, కానీ భూమి మీద వాడి వల్ల ఉపయోగం ఏమి ఉండదంట. అంటే భూమి మీద దండగా, పరలోకం వెళ్తాడు, ఓకే, పరలోకం వెళ్తాం అందరం, యేసు ప్రభువుని నమ్ముకున్నాం, సరే. భూమి మీద కొంతమందిని కూడా మన జీవితం ద్వారా ప్రభావితం చేయకపోతే అది మన జీవితం ఈ భూమి మీద ఉండే దండగంటాను నేను. అది కూడా మీకు అనిపిస్తుంది అనుకుంటున్నా, అట్లా అవునా? కొంతమందికి కూడా మనం ఉపయోగకరంగా లేకపోతే, కొంతమందిని కూడా ప్రభావితం చేయకపోతే, నీ పిల్లలు కొంతమందికి కూడా దీవెనకరంగా లేకపోతే భూమి మీద ఉండి ఉపయోగం ఏంటి అంటున్నాను. కాబట్టి ₹1,00,000 శాలరీ వస్తున్న, నెలకి 50,000 శాలరీ వస్తున్న, విశ్వాసంతో అడుగు వేసి సుజ్ఞాన్ బైబిల్ ట్రైనింగ్ కాలేజీలో జాయిన్ అవ్వండి. తల్లిదండ్రులారా, మీ పిల్లలు మంచి శాలరీతో సంపాదిస్తుంటే, నేను చెప్తున్నా, గత బ్యాచ్లో ఒక భార్యాభర్తలు బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యారు. భార్యాభర్తలు టాపీ మేస్త్రి పని చేసుకుంటారు, మన ఆనందన్న. వాళ్ళకి రోజు కూలి చేసుకుంటేనే కుటుంబం గడుస్తూ ఉంటుంది, పని చేసుకుంటేనే. వాళ్ళ అమ్మ నాన్న, ఆనందన్న వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారంటే, నీ పిల్లలు మేము సాగుతాం, నీకు ప్రతిరోజు భోజనం పెడతాం, నువ్వు కూలి పని మానేసి బైబిల్ కాలేజీలో జాయిన్ అవ్వు అన్నాడు. బైబిల్ కాలేజీలో జాయిన్ అయితే నెలకి ఇంత డబ్బులని తిరిగి ఇవ్వటం కాదు, వీళ్ళే ఫీజు కట్టి జాయిన్ అవ్వాలి. 6 నెలలు 7 నెలల పాటు కూలి పని మానేసి ఫీజు కట్టి సుజ్ఞాన్ బైబిల్ ట్రైనింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఈ 7 నెలల పాటు వాళ్ళ అమ్మ నాన్నే పిల్లలకు భోజనం పెట్టారు, వీళ్ళకి భోజనం పెట్టారు. వీళ్ళ ఫీజుల కోసం దేవుడు సహకారులు లేవనెత్తి కాలేజ్ ఫీజులు కట్టగలిగారు. సుజ్ఞాన్ బైబిల్ కాలేజీలో ఇంత త్యాగం చేసి జాయిన్ అయిన తర్వాత ఏమన్నా ఒరిగిందా, ఏమన్నా ఊడిందా, నష్టం వచ్చిందా, లాభం వచ్చిందా? మన భాషలో, ఆ భాషలో, ఒరిజినల్ భాషలో ఒక్క మాట అడిగి తెలుసుకుందాం. ఆనందన్న నేను పిలుస్తున్నా, ఇంత త్యాగం చేసి సుజ్ఞాన్ బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యావు కదా, రా ఒకసారి రండి. ఇంత కూలి పని మానేసి మరి భార్యాభర్తలు, భర్త కూలి పని చేసుకొని భార్య జాయిన్ అవ్వాల, భార్య కూలి పని చేసి భర్త జాయిన్ అవ్వాల, భార్యాభర్తలు ఇద్దరు కూలి పని మానేసి జాయిన్ అయ్యారు. ఈ మైక్ ఆన్ చేస్తారా? ఇద్దరు జాయిన్ అయితే ఇంత త్యాగం చేసి సుజ్ఞాన్ బైబిల్ ట్రైనింగ్ కాలేజీలో జాయిన్ అవ్వటం వల్ల నష్టం కలిగిందా, లాభం కలిగిందా? ప్రలోభ పెట్టడానికి చెప్పట్లేదండి. నేనేదైనా డబ్బులు ఇచ్చి చెప్పి ఇట్లా, తన సొంతగా నీ హృదయంలో ఏమనిపిస్తే చెప్పు, చెక్.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సేవకులు తెలియపరిచినట్లుగా నా పేరు ఆనంద్, మాది చౌటుపాలెం. మరి సుజ్ఞాన్ బైబిల్ కాలేజీకి జాయిన్ అవ్వడానికి ఆత్మీయ తండ్రి గారు అబ్రహాం అన్నయ్య గారి ద్వారా జాయిన్ అవ్వటం జరిగింది. సుజ్ఞాన్ బైబిల్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మరి మేమే విధంగా ఆశీర్వదించబడ్డామంటే దేవుని కృపను బట్టి మరి ఒక పక్క వర్క్ చేసుకుంటూనే ఒక పక్క ఈ పరిచర్యలో ఈ మినిస్ట్రీ అనుసంధానంగా నేను పరిచర్యలో ఉంటా ఉన్నాను. 2 ప్రాంతాల్లో సేవ చేస్తూ ఉన్నాను. అయితే ఈ పరిచర్య ఈ సుజ్ఞాన్ బైబిల్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత నేను చేస్తున్న పరిచర్యలో అనేక ఆత్మల రక్షణ కార్యాన్ని నేను చూడటం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అనేక మంది మరి నేను చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు అనేక మంది రోగులు స్వస్థపరచబడటం కూడా జరిగింది. 2 చేతుల పైకి హల్లెలూయా. మరణానికి దగ్గరైన వ్యక్తులు కూడా తిరిగి లేచి మందిరానికి వస్తా ఉన్నారండి. నేను చూశాను. దేవుడు అద్భుత కార్యం చేశాడు. గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి. ఇది మాకెంతో ఆశీర్వాదకరంగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నెలకి కూలి పని చేసుకుంటే చచ్చిపోయిన లేపగలుగుతాడా? కూలి పని చేసుకోవటం తప్పని చెప్పట్లా, ఉద్యోగం చేయటం తప్పని చెప్పట్లా. త్యాగం చేసి సుజ్ఞాన్ బైబిల్ కాలేజీలో చేరినందుకు మరణానికి దగ్గరైన వాళ్ళు కూడా తిరిగి లేపగలుగుతున్నాడు. హల్లెలూయా. కొంతమందిని ప్రభావితం చేయగలిగాడు. దురాత్మ పట్టిన వాళ్ళని చేయబెట్టి ప్రార్థన చేసి దయ్యాలు పోతున్నాయి. అనేక మందికి స్వస్థతలు జరిగించటానికి తన యొక్క జీవితం ఉపయోగపడింది. నేను చెప్తున్నా, ఒక హైదరాబాద్ నుంచి ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు సుజ్ఞాన్ బైబిల్ కాలేజీలో. అంతకుముందు వాళ్ళ నాన్న అడుగుదాం. ఇక్కడ డానియల్ అంకుల్ అని ఉన్నాడు. వాళ్ళ నాన్న డానియల్ అంకుల్, ఒకసారి ముందుకు రండి, ఒకసారి పైకి రండి, త్వరగా రండి, ఫాస్ట్గా రండి. వాళ్ళ నాన్న అడుగుదాం, మీ కొడుకు బైబిల్ కాలేజీ రాకముందు ఎట్టుండేవాడు, బైబిల్ కాలేజీకి వచ్చినాక ఎట్టున్నాడు? మీ కొడుకు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాడు బైబిల్ కాలేజీకి ముందు, తర్వాత ఎంత సంతోషపడి. ఒక్కసారి వాళ్ళ నోటితో ఇందాం. ఇవన్నీ సాక్ష్యాలు, నిజంగా జరిగిన సాక్ష్యాలు. చెప్పండి, మీ కొడుకు గురించి చెప్పండి. దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా కుమారుడు పేరు సాల్మాన్. ఆయన బైబిల్ ట్రైనింగ్ చేరకముందు ఒక చిన్న డ్యూటీ చేసేవాడు, నెలకు 20,000 రూపాయలు. అయితే ఇంట్లో ఎంతో కొంత మాకు ఆయన గురించి ఎప్పుడు కొంచెం చాలా వేదనగా ఉండేది. ప్రార్థన చేసుకోకుండా, బైబిల్ చదువుకోకుండా, లేకపోతే చెప్పిన మాట వినకుండా ఉంటే ఎంతో కుమిలిపోతూ ఉండేవాళ్ళం. ఎప్పుడు ఈయన దేవునిలో ఉంటాడు. ఎప్పుడో చెప్పాను మా పాస్టర్ గారికి, అయ్యా సాల్మాన్ గురించి నువ్వు శ్రద్ధ తీసుకో, ఆయనతో నువ్వు మాట్లాడు, ఆయన గురించి ప్రార్థన చేయమని. దేవుని కృప వలన సుజ్ఞాన్ బైబిల్ కాలేజీ స్టార్ట్ అవ్వటం, పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ వాళ్ళు చెప్పటం, పాస్టర్ గారు చెప్పటం, సాల్మాన్ చేరుటకు ఆ బైబిల్ కోర్సు ముగించుటకు ప్రభు కృప చూపించాడు. బైబిల్ కాలేజ్ చేరిన తర్వాత ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం, దేవుని గురించి మాతో ఎన్నో విషయాలు చెబుతున్నాడు. ఈ విధంగా ప్రార్థన చేయండి, ఈ విధంగా వాగ్దానాలు పలకండి అని. మాకెంతో చాలా సంతోషంగా ఉంది. గట్టిగా చప్పలు కొట్టాలా. కాబట్టి మేము ఇప్పుడు ఎంతో ఆనందించగలుగుతున్నాం. ఆయన మార్పు గురించి చాలా వరకు మార్పు వచ్చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ కూడి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సుజ్ఞాన్ బైబిల్ కాలేజీలో మీ పిల్లల్ని చేర్పిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, దేవునిలో ఉంటారని ఒక మాట చెప్తున్నాను. గట్టికి చప్పలు కొడదాం. నేను పరిచయం చేస్తున్న హైదరాబాద్ సంఘం నుండి వీరు వచ్చారు. వాళ్ళ కుమారుణ్ణి ఎన్నో రోజులు కన్నీళ్ళు గార్చాడు వాళ్ళ నాన్న. మా కొడుకు, నా పెద్ద కొడుకు అయ్యా, వాడిని ఎట్టయినా దారిలో పెట్టాలి. మేము ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. నెలకు 20,000 సంపాదిస్తున్నాడు. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఆ డబ్బులు సహాయపడుతున్నాయి. అయినా సరే 20,000 రూపాయల ఉద్యోగం మానేసి 6 నెలలు 7 నెలల పాటు బైబిల్ ట్రైనింగ్ కాలేజీలో చేర్చడానికి వారి కుమారుడిని ఇక్కడికి పంపించాడు. ఇక్కడ కెమెరా దగ్గర నుంచున్నాడు, రెడ్ షర్ట్ వేసుకొని, ఎర్ర చొక్కా వేసుకొని. బైబిల్ కాలేజీకి పంపించడానికి వాళ్ళ తల్లిదండ్రులు తీర్మానం చేసుకున్నారు. దేవుని కృప వల్ల హైదరాబాద్ సంఘంలోనే సుభాషిణి అక్క అనే ఒక అక్క వాళ్ళకి ఫీజు కట్టడానికి, హాస్టల్ ఫీజు భరించడానికి తీర్మానం చేసుకున్నారు. బైబిల్ కాలేజ్కి వెళ్ళొచ్చిన తర్వాత అబ్బాయి చెప్తున్నది ఏంటంటే, అంతకుముందు ప్రార్థన అంటే చిరాకు, వాక్యం అంటే చిరాకు, యవనస్తులకి మామూలుగానే చిరాకు. ఫోన్ అంటే బాగా ఇష్టం కానీ ప్రార్థన అంటే చిరాకు. కానీ ఇప్పుడు ప్రార్థన అంటే ఇష్టంగా, వాక్యం అంటే ఇష్టంగా, అన్ని భాషలు మాట్లాడడం, ఇవన్నీ తను అలవాటు చేసుకొని కుటుంబానికి ఒక మాదిరికరమైన కొడుకుగా ఉన్నాడు. 2 చేతుల పైకి హల్లెలూయా చెప్పాలి.
ఇప్పుడు కొడుకు భవిష్యత్తు గురించి తండ్రికి దిగులు లేదు. కొడుకు ఏమైపోతాడో తల్లిదండ్రులకు బాధ లేదు. ఎందుకు బాధ లేదంటే తన కొడుకు ఆల్రెడీ దేవుని వాక్యంలో తర్ఫీదు పొందాడు, దేవుని వాక్యం గురించి అవగాహన ఉన్నాడు, గొప్ప కార్యాలు అనేక మందిని ప్రభావితం చేస్తాడు అనే నమ్మకం, నాకు సంతోషం వాళ్ళకు ఉన్నది. ఇప్పుడే సాక్షి విన్నారు. సుజ్ఞాన్ బైబుల్ ట్రైనింగ్ కాలేజ్ అంటే అన్ని బైబుల్ ట్రైనింగ్ కాలేజ్ లాంటి కాలేజ్ కాదు. సరి అయిన వాక్య శిక్షణ. డానియల్ జయంత్ గారు ఇప్పుడు ఇందాక వాక్యం చెప్పారు కదా, ఆ బైబుల్ కాలేజ్లో ఒక టీచర్, ఆయన మన బైబుల్ కాలేజ్లో వన్ ఆఫ్ ద స్టాఫ్, వాక్యం చెప్పడానికి వస్తూ ఉంటారు మన బైబిల్ కాలేజ్. అట్లాంటి వారు దాదాపు ఒక 25 మంది సేవకులు, 25 మంది సేవకులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి 7 నెలల పాటు వాక్యాన్ని కుమ్మరిస్తున్నారు సుజ్ఞాన్ బైబిల్ ట్రైనింగ్ కాలేజీలో. కాబట్టి తప్పకుండా ఈ బైబిల్ ట్రైనింగ్ కాలేజీలో చేరటానికి తీర్మానం చేసుకోండి. మరి ముఖ్యంగా రేపు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలు అందరూ పాల్గొనండి. మీరు చూడబోతున్నారు ఎంత మహిమకరంగా ఆ గ్రాడ్యుయేషన్ జరగబోతుందో. ఈ సుజ్ఞాన్ బైబిల్ ట్రైనింగ్ కాలేజ్ పేరు గుర్తుపెట్టుకోండి. దీని వివరాలు వెనక బుక్ స్టాల్లో బ్రౌచర్స్ మీకు అందుబాటులో ఉంటాయి. బుక్ స్టాల్లో బ్రౌచర్స్ పెట్టాం. తప్పకుండా వెళ్ళేటప్పుడు బైబిల్ కాలేజ్ గురించి బ్రౌచర్స్ తీసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం. 2 చేతుల పైకి హల్లెలూయా చేద్దాం. ఒకసారి గట్టిగా హల్లెలూయా.